హాయ్ గైస్, వెల్కమ్ టు మా మినీ వ్లాగ్. మా చెల్లె అయితే హాస్టల్ నుంచి వచ్చేసింది. ఇంతకి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మేమందరం కలిసి ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నాం. పండుగ కాబట్టి ఇంకా మా హనీ కూడా హెయిర్ కట్ చేపించుకుంది. ఇంతకి మా హనీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు మా ఊర్లో మార్కెట్ అన్నమాట, అందుకే అంత హడావిడి. ఇంకా మా మామయ్యని అత్తమ్మని కూడా కలిసినాం, అది కూడా చాలా రోజుల తర్వాత. సంక్రాంతి అంటే ఇంకా కైట్ల పండుగ కదా, ఇంకా మా వాళ్ళు అయితే కైట్ ఎగరేద్దామంటే ఇంకా నేను కూడా వెళ్ళిపోయిన వాళ్ళతో పాటు. వాళ్ళని టెన్షన్ గా చూస్తుంటే నాకు టెన్షన్ అయిపోతుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఇంత టెన్షన్ ఉంటుందో ఉండదో వీళ్ళకి. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు అక్కడి నుంచి హాయ్ చెప్తున్నారు. ఇంకా వీడియో కోసం ఏదో చేస్తున్న అలా ఓవర్ యాక్షన్ అంతే. మా తాతకి ఎప్పుడు ఏ తినాలనిపిస్తుందో అర్థం కాదు, కానీ ఈ రోజు మా తాతకి పకోడీ తినాలనిపించిందంట. ఈ రోజు మా ముత్తాత చనిపోయిన రోజు. ఇంకా ఈ రోజు మంచిగా పూజ చేసి ఇలా అక్కడే ఫుడ్ అంతా వండి అక్కడే తింటారు. కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంకా ఇంట్లోనే తెచ్చుకొని తిన్నాం. అంటే వెళ్లే దారి అంత బాగుండదు. ఇక్కడ ముగ్గుల డిస్కషన్ అన్నమాట. మేమందరం కలిసి ముగ్గులు వేద్దామని ఇక్కడ డిసైడ్ అవుతున్నాం. మా పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ మొత్తం ఊడ్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ ఏమో వాటర్ కొడుతుంది, నేనేమో ముగ్గేసిన. ఇంకా మా వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు కలర్ వేయడానికి. ఇంతకీ మేము వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ ముగ్గేమో మా పెద్దత్తమ్మ ఒక్కతే వేసింది, ఎలా ఉందో ఇది కూడా కమెంట్ చేయండి.